ఈరోజు మనము ఐపీఎల్ థర్డ్ మ్యాచ్ సిఎస్కే ఇంకా ఆర్ఆర్ మ్యాచ్ గురించి చెప్పుకుంటాం. ఇప్పుడు ధోని ఫస్ట్ మ్యాచ్లో రూల్ అవుట్ అయిపోయారా? ఇది మన హాయ్ ఎవ్రీవన్. సో మనము ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే ప్రివ్యూ చెప్పుకుంటున్నాం. సో ధోని రూల్డ్ అవుట్ అంటే నిజమా? ఎస్, ధోని కాఫ్ ఇంజరీ వల్ల ఫస్ట్ 2 వీక్స్కి రూల్డ్ అవుట్ అయిపోయాడు. మినిమం 3 to 4 మ్యాచెస్ ధోని ఆడే అవకాశం లేదు. సో ఇది ఖచ్చితంగా సిఎస్కేకి పెద్ద దెబ్బే. సో ధోని వెనకాల కీపింగ్ కానీ, ఆ ధోని లాస్ట్ వచ్చి ఫినిషింగ్ టచెస్ కానీ, ఫీల్డింగ్లో రుతురాజ్కి ఇచ్చే సలహాలు కానీ ఖచ్చితంగా సిఎస్కే మిస్ అవుతారు. ఇది చాలా చాలా పెద్ద దెబ్బ ఫర్ సిఎస్కేకి. ఇప్పుడు సిఎస్కే ప్రాబబుల్ ప్లేయింగ్ 11 గురించి చెప్పండి. ఓకే, సిఎస్కే 2026లో ఏం చేయబోతున్నారు? వాళ్ళు యంగ్ బ్లడ్ డాడీస్ ఆర్మీస్ నుంచి యూత్ యంగ్ బేబీ ఆర్మీగా వచ్చారు. సో దేర్ ప్రాబబుల్ 11 బేస్డ్ ఆన్ ద అవైలబుల్ స్క్వాడ్. సో ఆయుష్ మాత్రమే రుతురాజ్ అనుకుంటాం, కానీ రుతురాజ్ కన్ఫర్మ్ చేస్తాడు, తను ఓపెన్ చేస్తాడు. సో రుతురాజ్ అండ్ సంజు సామ్సన్, హూ ఈస్ ద వరల్డ్ కప్ హీరో. అండ్ థర్డ్ విల్ బి ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రేవిస్, శివం దుబే, తర్వాత కార్తిక్ శర్మ అండ్ ప్రశాంత్ వీర్, తర్వాత సర్ఫరాజ్ ఖాన్. వీళ్ళ ముగ్గురులో ఎవరో ఇద్దరు ఆడే అవకాశం ఉంటుంది. తర్వాత జమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ చౌదరి, అన్షుల్ కంబోజ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఆర్ఆర్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 గురించి చెప్పండి. సో ఆర్ఆర్ ఏం చేశారు? వాట్ ఇస్ దే బిగ్గెస్ట్ చేంజ్? సో దే హ్యావ్ గివెన్ శాంసన్ టు సిఎస్కే అండ్ దే బాట్ జడేజా అండ్ శామ్ కరణ్. అన్ఫార్చునేట్లీ శామ్ కరణ్ ఆల్సో రూల్డ్ అవుట్. సో ఆర్ఆర్ స్క్వాడ్ అవైలబుల్ స్క్వాడ్ ప్రకారం ఏముంది? సో యంగ్ బ్లడ్ యశస్వి జైస్వాల్తో పాటు మరింత యంగర్ అయిన ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ, హూ ఇస్ ద ట్రెమెండస్ ఫామ్ అండ్ అండర్-19 వరల్డ్ కప్ కూడా మనకు గెలిపించి పెట్టాడు. సో ఇద్దరు అండర్-19 ఛాంపియన్స్ అంటే ఒకరు ఆయుష్ మాత్రమే సిఎస్కేలో ఉంటే మరొక వైభవ్ సూర్యవంశీ ఆర్ఆర్లో ఉంటాడు. సో దేర్ థర్డ్ ప్లేయర్ రియాన్ పరాగ్ దేర్ కెప్టెన్, అండ్ షిమ్రన్ హెట్మయర్, ధ్రువ్ జురోల్. సో వాళ్ళకి మెయిన్ ప్లేయర్గా ఉంటారు. వాళ్ళకి దేవనన్ ఫెరారా వాళ్ళ కీపర్గా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఇంకా వాళ్ళ బౌలర్లు వచ్చి జడేజా అండ్ లక్నో సూపర్ జైంట్స్ నుంచి రవి బిష్నాయ్ తీసుకున్నారు. అండ్ జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, వీళ్ళు వాళ్ళు ప్లేయింగ్ 11లో మెయిన్గా ఉండే అవకాశం. ఇప్పుడు పిచ్ స్టాట్స్ చెప్పండి. సో ఓకే, మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది? గౌహటిలో జరుగుతుంది. మ్యాచ్ గౌహటిలో జరగబోతోంది. సిఎస్కేకి ఇది అవే మ్యాచ్. సో గౌహటి కండిషన్స్ ఎలా ఉంటాయి? ఇది స్లో పిచ్చర్ అండి. 160-165 యావరేజ్ ఇన్నింగ్ స్కోర్. ఇక్కడ స్లో బౌలర్స్కి అనుకోను. సో అంటే స్పిన్నర్స్కి పవర్ ప్లేలో వేసే అవకాశం ఉంది. మిడిల్ ఓవర్స్లో కూడా ఖచ్చితంగా కంట్రోల్ చేయగలరు. ఇప్పుడు ఇక్కడ మనకి 2 జట్లలోనూ 2 మెయిన్ స్పిన్నర్లు ఉన్నారు. సో యావరేజ్ విన్నింగ్ స్కోర్ 160 అయితే మనం ఇచ్చే సజెషన్ మన ఛానల్ ప్రకారం మినిమం 20 to 25 రన్స్. అంటే 160 అంటే 185 స్కోర్ చేస్తే ఇక్కడ డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అది మ్యాచ్ కండిషన్. అండ్ స్టాట్స్ చూసుకున్నామంటే ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లు ఎప్పుడు హోరాహోరీగా జరిగాయి. సో ఇద్దరి మధ్యన ఎప్పుడు 50-40% మ్యాచ్లే వాళ్ళు జరుగుతుంది అనమాట. చాలా టైట్ కాంపిటీషన్. ఇది ఒక రైవాల్రీ లాగే ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్. ఇప్పుడు ఎవరు బౌలింగ్ బాగుంది? సిఎస్కే బౌలింగ్ బాగుంది ఆర్సీబీ బౌలింగ్. సో సిఎస్కేలో వాళ్ళకి ఉన్న మెయిన్ బౌలింగ్ వచ్చి నాథన్ ఎల్లిస్ తన రూల్డ్ అవుట్ అయిపోయాడు. సో వాళ్ళకి మెయిన్ బౌలర్ ఖలీల్ అహ్మద్ అండ్ మ్యాట్ హెన్రీ, నూర్ అహ్మద్. సో వీళ్ళే మెయిన్ బౌలర్స్గా ఉన్నారు. సో అన్షుల్ కంబోజ్, కార్తిక్ శర్మ వీళ్ళు ఎలా వేస్తారో చూడాలి. రాహుల్ చాహర్ కూడా స్పిన్ బౌలింగ్లో ఉన్నాడు. సో ఇక ఆర్ఆర్ వస్తే జోఫ్రా ఆర్చర్ బ్యాక్ ఇన్ టు ది స్క్వాడ్. జోఫ్రా ఆర్చర్ వాళ్ళ మెయిన్ స్పీడ్ గన్. అండ్ స్పిన్నర్స్ జడేజా అండ్ రవి బిష్నాయ్ ఉన్నారు. ఇంకా సందీప్ శర్మ మనకి తెలుసు, అతను ఎలాంటి బౌలింగ్ మ్యాచ్లు వేయగలడు. ధోనిని కూడా డిఫెండ్ చేసి వాళ్ళు ఒక మ్యాచ్ గెలిచారు సందీప్ శర్మ బౌలింగ్తో. సో నేను ఇక్కడ స్లైట్ ఎడ్జ్ ఆర్ఆర్ బౌలింగ్కే స్లైట్ ఎడ్జ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు సిఎస్కే బ్యాటింగ్ బాగుందా ఆర్సీబీ బ్యాటింగ్? సో ఆర్ఆర్ మరియు సిఎస్కే బ్యాటింగ్ కంపేర్ చేసుకుంటే సో 2 దగ్గర ఇండియన్ కోర్ బ్యాటింగ్ ఉంది. ఇద్దరు
youth and young. So Riyan Parag, Vaibhav Suryavanshi, SSV Jaiswal, అందరూ ఆల్ 3 యంగ్ గన్స్. ఇక్కడ సంజయ్ సామ్సన్, రుతురాజ్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రేవిస్, శివం దుబే. సో బ్యాటింగ్లో నేను చూసుకుంటే బోత్ ఈక్వల్గా ఉన్నారు, ఆన్ పార్ ఉన్నారు. ఇద్దరు నువ్వా నేను పోటీ అని అనుకుంటున్నారు. సో రెండు దగ్గరలా ఈక్వల్గా ఉంది బ్యాటింగ్లో. బౌలింగ్లో మాత్రం కొంచెం ఆర్ఆర్కే అనుకూలంగా ఉంది. సో ఐఎమ్ గోయింగ్ విత్ ఆర్ఆర్, ఎస్పెషలీ ధోని కూడా లేకపోవడంతో సో ఆర్ఆర్కి నేను ఎడ్జ్ ఇస్తున్నాను. ఫస్ట్ మ్యాచ్ ఆర్ఆర్ గెలుస్తుంది అనుకున్నాను. 55-45 మై ఎడ్జ్ ఈస్ గోయింగ్ టు ఆర్ఆర్. ఆర్ఆర్ విల్ విన్ దిస్ మ్యాచ్ బేస్డ్ అపాన్ మై అనాలిసిస్ అండ్ కండిషన్స్ ఆఫ్ పిచ్. వాట్ అబౌట్ యూ అవి? సో నువ్వే అనుకున్నావు? నేను సిఎస్కే అనుకుంటున్నాను. ఎందుకంటే సిఎస్కే బౌలర్స్ నూర్ అహ్మద్ ఇంకా ఆర్ఆర్ స్పిన్ బౌలర్స్ బాగా వేస్తారు. ఎందుకంటే పిచ్ కండిషన్స్ వల్ల. ఇంకా శివం దుబే లాస్ట్ ఓవర్స్లో 6 కొడతాడు. ఇంకా సంజు శాంసన్ వచ్చి బాగా ఆడతాడు. ఓకే, సో అభి అంచనా ప్రకారం సంజు శాంసన్ ఆల్రెడీ వరల్డ్ కప్ ఫామ్ని కంటిన్యూ చేస్తాడు, శివన్ దుబే ఫినిష్ చేయగలడు అని నమ్ముతున్నాడు. సో హీఈస్ టెలింగ్ నూర్ అహ్మద్ విల్ బౌల్ బెటర్ దాన్ బిష్నాయ్. జడేజాకి ఎక్స్పీరియన్స్ ఉన్న, రీసెంట్గా అతను వికెట్లు తీయడం లేకుండా డిఫెన్స్గా ఉన్నాడు అని అభి అభిప్రాయంలో నమ్ముతున్నాడు. సో అభి ఈస్ గోయింగ్ విత్ సిఎస్కే, ఐఎమ్ గోయింగ్ విత్ ఆర్ఆర్. విల్ సీ హూ ఈస్ గోయింగ్ టు విన్ పోస్ట్ మ్యాచ్. Please do support and subscribe for more videos. Thank you.